దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2047 నాటికి వికసిత భారత్ సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారత్ నేడు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో స్వదేశాల్లో తయారు చేస్తూ ఆత్మనిర్భర భారత్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకంగా మారింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, పారిశ్రామికవేత్తలకు కలుగుతున్న ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించేందుకు మన స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం మధు గారు. నమస్కారం మధు గారు. నమస్కారం అమ్మ. అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రమోషన్ ఆఫీసర్ ఎన్ సత్యనారాయణ గారు కూడా మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలేంటి? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. పరిశ్రమలు స్థాపించకూరే ఏ వ్యక్తి అయినా ముందు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సందర్శిస్తే దానికి సంబంధించి పరిశ్రమ స్థాపించడానికి కావలసిన విధి విధానాలు, వాళ్ళు పొందవలసిన అనుమతులు, అలాగే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, వీటన్నిటి గురించి వివరంగా మనం తెలియజేస్తాము. మాకు ఫీల్డ్ లెవెల్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అని ఒక 4-5 మండలాలకి ఒక అధికారి ఉంటారు. వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించి కానీ అన్నిటినీ పరిశ్రమ స్థాపించగోరే వ్యక్తికి అన్ని సేవలు అందిస్తారు. హ్యాండ్ హోల్డ్ చేస్తారు. వాళ్ళని ప్రతి మైల్ స్టోన్ దగ్గర కూడా వాళ్ళని గైడ్ చేస్తారు. క్లియర్గా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఇబ్బంది వచ్చినా కూడా మా వాళ్ళు పరిష్కరించి మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిశ్రమల శాఖ ప్రధాన బాధ్యతలు ఏంటంటారు? ప్రధాన బాధ్యతలు అంటే పరిశ్రమ రిజిస్ట్రేషన్ కాడ నుంచి పరిశ్రమ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ప్రారంభించే వరకు కూడా ప్రతి స్థాయిలో కూడా పరిశ్రమ వాళ్ళకి దన్నుగా అంటే సపోర్ట్గా నిలబడుతూ వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, అలాగే పరిశ్రమలకు స్థాపించడానికి వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఆ అనుమతులన్నీ కూడా సింగిల్ డెస్క్ పోర్టల్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి పరిశ్రమలు స్థాపించే వాళ్ళు. వాటినన్నింటిని వాళ్ళు అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి పెట్టడంలో కూడా మా పరిశ్రమల అధికారులు వాళ్ళకి సహకరిస్తారు, గైడ్ చేస్తారు. ఏ విధంగా పెట్టాలి, ఏమేంటి నామ్స్ ఏంటి, ఏ ఫాలో అవ్వాలని చేసి వాళ్ళని గైడ్ చేస్తారు. ప్రాపర్గా గైడ్ చేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు అనుమతులు పొందే ప్రాసెస్లో వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా మా వాళ్ళు లైజాన్ చేస్తారు. ఏదైనా ఈ పరిశ్రమలు స్థాపించే వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేకపోయినా కూడా వాళ్ళన్నింటినీ గైడ్ చేసి ఇద్దరికి అనుసంధానకర్తగా ఉండి అనుమతులన్నీ పొందేటట్లు చూస్తారు. ముందు బేసిక్గా వచ్చిన తర్వాత ఈ అనుమతులు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్మాణం ప్రారంభించి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత మేము వివిధ రకాలైన రాయితీలు అందిస్తాము. ఈ రాయితీలు ఏంటంటే ఆ రాయితీలకి కూడా దరఖాస్తు చేసుకునే విధానంలో ఆ కార్యాలయం ప్రతి స్థాయిలో కూడా ఎంటర్ప్రినర్ని గైడ్ చేస్తూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా అసలు ఎంఎస్ఎంఈలలో వీళ్ళందరినీ ప్రోత్సహించేలా, యువతను ప్రోత్సహించేలా తీసుకుంటున్న చర్యలు ఏంటి? యువతను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడానికి మేము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్, అంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇప్పటికి నిన్న కూడా ఎంఎస్ఎంఈ పార్కుల స్థాపనలో 87 ప్లేసెస్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరిగింది. సత్యనారాయణ గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో వీటి పట్ల యువత ఎలా ఉత్సాహంగా ఉన్నారు? అంటే యువత ముఖ్యంగా పరిశ్రమ స్థాపించాలన్నప్పుడు వారికి కొన్ని క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలండి. ఆ క్వాలిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలన్నప్పుడు జీరో నాలెడ్జ్తో వస్తారు. వచ్చిన వారికి పూర్తిగా అవగాహన కల్పించి పరిశ్రమను పెట్టించే వరకు కూడా మనం ప్రతి స్థాయిలోనూ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మిగిలిన బిజినెస్లతో పోల్చుకుంటే పరిశ్రమ పెట్టడం అనేది కొంచెం కష్టతరమైన ప్రక్రియ. ఈ కష్టతరమైన ప్రక్రియలో వారు ఎన్నో ఆటుపోట్లకి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒక పరిశ్రమ అనే ఔత్సాహికులు ఎక్కువ మంది మా కార్యాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. సో వారు ముఖ్యంగా మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సత్యనారాయణ గారు మీరు ఏదైనా ఒక మంచి ఒక ఇండస్ట్రీ చెప్పండి, సో దట్ మేము సెటిల్ అయిపోవాలి మా లైఫ్లో అనేలాగా ఎక్కువ మంది క్వశ్చన్ అడుగుతారు. బట్ ఏంటంటే ఈ లాభదాయకమైన ఇండస్ట్రీ ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఎందుకంటే ఇవి లాభదాయకత అనేది ఒక స్టాటిక్ థింగ్ కాదండి. వాటికి ఉండే పరిజ్ఞానం, వాళ్ళకుండే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకుండే టెక్నికల్ ఎక్స్పర్టైజ్, వారికి లోకల్ మార్కెట్ మీద ఉండే అవగాహన, ఎక్స్పోర్ట్స్ మీద ఉండే అవగాహన, వీటన్నీ కూడా డైనమిక్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సమపాళ్ళలో ఉండి వాళ్ళు ప్రతిదీ అవపోసన పట్టి ముందుకు వెళితే వాళ్ళు పెట్టే పరిశ్రమ విజయవంతంగా ముందుకెళ్ళడానికి అవసరం అవుతుంది. మనం వారిని వాళ్ళు ఏదైనా ఒక ఈ ఇండస్ట్రీ పెడతాము దానికి మాకు సహకరించండి అని చెప్తే 70% ఆఫ్ ద హర్డిల్ కంప్లీట్ అయినట్టండి. ఒక 75% వారి యొక్క ప్రక్రియ కంప్లీట్ అయింది. మిగిలిన 25% వాళ్ళకి ఏమేమి అనుమతులు కావాలి, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, లోన్ ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళు ఏమేమి చేయాలి అనేది మనం క్లియర్గా చేయడానికి అవుతుంది. ముందు వెర్షన్లో వాళ్ళు లాభదాయకమైన ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మనం వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అడిగినట్లు ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అనేది వీళ్ళకి ల్యాండ్ అవసరమైనప్పుడు మాత్రమే ఎదురయ్యే ఉత్పన్నమైన ప్రశ్న. వాళ్ళకి లోకల్లో ఇండస్ట్రియల్ పార్కులోనే కాదు, వాళ్ళకి అవైలబుల్గా ఎక్కడ ల్యాండ్ ఉన్నా పెట్టుకోవచ్చు. బట్ అది ఇండస్ట్రియల్ జోనల్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల గురించి మీరేం చెప్తారు? ఎంఎస్ఎంఈ పరిశ్రమల గురించి మీరేమంటారు? అంటే ఇది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ గురించి అడుగుతున్నారు అనుకుంటున్నాను నేను. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ యువతను ప్రోత్సహించడానికి పిఎంఈజీపీ అని, పిఎం విశ్వకర్మ అని, అలాగే ర్యాంప్ ప్రోగ్రాము, సో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో వీటిని అనుసరించి ఆ భాగంలో అందులో భాగంగా వీళ్ళకి చాలా రకాలైన ట్రైనింగ్స్ కానీ అవగాహన కార్యక్రమాలు కానీ మేము చేయడం జరుగుతుంది. ఈ ర్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఉద్యమ్ వర్క్షాప్ అని, అలాగే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, ఈఎస్డిపి అంటే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, అలాగే ట్రెడ్స్ అని, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్ అని, అలాగే వీళ్ళకి ఐపీఆర్ మీద అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నిటికీ యువతకి ఒక అవగాహన కల్పించి ఆల్రెడీ ఉన్న పరిశ్రమలకి వెన్నుదన్నుగా నిలవడం, కొత్త పరిశ్రమలకి ఏ విధంగా పెట్టాలనే విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి? యాక్చువల్గా ఈ ప్రశ్న మనకి తరువాత లెవెల్లో వస్తుంది. అయినప్పటికీ పరిశ్రమని స్థాపించాలని అనుకున్నప్పుడు మనకి 2 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనది ఈ యువతకి ఇండస్ట్రియల్ దీనిలో పరిశ్రమలు స్థాపించే ఇదిలో ఎక్కువగా ఉపయోగపడేది పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం. ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 4 నోడల్ ఏజెన్సీస్ ఉన్నాయి. అందులో ఒక్క ఏజెన్సీ మాది. 4 కేవీఐబి, కేవీఐసి, కాయిర్ బోర్డు అండ్ డిఐసి జిల్లా పరిశ్రమల కేంద్రం తరపున మేము ఒక నోడల్ ఏజెన్సీగా వర్తిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న డిఐసి జిల్లా పరిశ్రమల కేంద్రం అనేది ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ పథకంలో ఎవరైనా ఔత్సాహికులు ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే వాళ్ళు మినిమం 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. వారికి ఈ పథకంలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి రంగంలో 50 లక్షల వరకు ప్రాజెక్ట్ కాస్ట్ అలౌడ్ ఉంది. అలాగే సేవల రంగంలో 20 లక్షల వరకు వారు ప్రాజెక్ట్ కాస్ట్తో పరిశ్రమలు స్థాపించవచ్చు. దీనిలో భాగంగా ఒక 20 లక్షలతో, ఉదాహరణకి 20 లక్షలతో ఎవరైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలి అని అనుకుంటే వారి సొమ్ముగా 5% వాళ్ళు సొమ్ముగా పెట్టాల్సి ఉంటుంది. బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కింద పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని అంటే వాళ్ళు ఇందులో 2
వర్గాలు ఉంటాయండి, జనరల్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ. జనరల్ కేటగిరీ పర్సన్స్కి 10% వాళ్ళ కంట్రిబ్యూషను, రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్స్కి 5% వాళ్ళ కంట్రిబ్యూషన్. ఇక్కడ రిజర్వ్ కేటగిరీ వచ్చేటప్పటికి ఓసీ మేల్ మినహాయించి మిగిలిన వాళ్ళందరూ రిజర్వ్ అవుతారు. ఉమెన్ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, దివ్యాంగులైనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, మైనారిటీస్ అయినా వీళ్ళందరూ కూడా ప్రత్యేక రిజర్వ్డ్ కేటగిరీ కిందకు వస్తారండి. రిజర్వ్డ్ కేటగిరీ ఔత్సాహికులకి వారి పెట్టుబడి నిమిత్తం 5% వారి సొమ్ముగా పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 95% బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమ స్థాపించే ప్లేస్ని బట్టి అది రూరల్లో ఉంటే 35% గరిష్టంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది అర్బన్లో ఉంటే 25% గరిష్టంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ పిఎంఈజీపీ పథకంలో వారు ఇది బ్యాంక్ క్రెడిట్ లింక్డ్ స్కీమ్ అండి. ఈ పథకంలో వీరు దరఖాస్తు చేసుకోవడానికి కేవీఐసి వెబ్సైట్లో వారు రిజిస్టర్ చేసుకోవచ్చు. వారు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఈ నోడల్ ఏజెన్సీకి ఫస్ట్ వెళ్తుందండి. ఈ నోడల్ ఏజెన్సీ నుంచి మేము అన్నిటినీ స్క్రూట్నీ చేసి, బీయింగ్ నోడల్ ఏజెన్సీ మేము జిల్లా పరిశ్రమల కేంద్రం వాళ్ళ లాగిన్లో వారు పెట్టిన జతపరిచిన ధ్రువపత్రాలన్నింటినీ పూర్తిగా మేము స్క్రూట్నీ చేసి అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటే మేము బ్యాంకుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తదుపరి బ్యాంకు వారు వీరు పెట్టిన ఇండస్ట్రీకి సంబంధించి లోన్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ లోన్ ఇచ్చిన తర్వాత వారు పరిశ్రమ పెట్టాక ఇండస్ట్రీ సబ్సిడీ కోసం క్లెయిమ్ చేస్తారో అది కేవీఐసికి వెళ్తుంది. కేవీఐసి నుంచి అమౌంట్ వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా ఆపరేషన్స్ చేస్తారు. ఇది పిఎంఈజీపీ గురించి క్లుప్తంగా. ఈ పిఎంఈజీపీ పథకంలో వీరు అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన పత్రాలు ఏమిటి అంటే, ఒకటి వారి ఆధార్ కార్డు, ఫోటో, పాన్ కార్డు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఒకవేళ వాళ్ళు రూరల్లో కనుక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక 10% ఎడిషనల్ సబ్సిడీ వస్తుంది. కాబట్టి రూరల్ ఏరియా సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అదే క్యాస్ట్ అదర్ దాన్ ఓసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేటు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ ధ్రువపత్రాలన్నింటినీ అప్లోడ్ చేసి వాళ్ళ అప్లికేషన్ని ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత మా ఆఫీస్ వారు దాన్ని స్క్రూట్నీ చేసి బ్యాంకుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో బ్యాంకుకి ఫార్వర్డ్ చేసిన తర్వాత కూడా ఇది డీసీసీ మీటింగ్లో ఎన్ని అప్లికేషన్స్ శాంక్షన్స్ అవుతున్నాయి, ఎన్ని ఇంకా శాంక్షన్ అవ్వాల్సి ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడం జరుగుతుంది. అందరికీ హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేతి వృత్తిదారులకు కానీ అలాగే కళాకారులకి వాళ్ళని ప్రోత్సహించేలా పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ పథకం అమలు ఎలా ఉంది, ఎలా బెనిఫిట్ అవుతున్నారు? ఇది ముఖ్యంగా పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం కింద 18 రకాల చేతి వృత్తుల వారికి దీని కింద వారికి అర్హత ఉందండి. ఈ 18 రకాల చేతి వృత్తుల వారు వారికి సంబంధించిన ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకంలో వారి యొక్క జ్యూరిస్డిక్షన్లు, అంటే వారు గ్రామంలో ఉంటే గ్రామ ప్రధాన దగ్గర వీళ్ళు అప్లికేషన్ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అది గ్రామ ప్రధానికి ఫస్ట్ స్థాయిలో వెళ్తుంది. అన్నీ ఖచ్చితంగా ఉంటే నెక్స్ట్ మండల్ లెవెల్లో వారికి వెళ్తుంది. ఆ తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు లాగిన్కి వస్తే వాటిని మేము పరిశీలించి నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తాము. ఈ పంపించిన తర్వాత అంటే అన్ని లెవెల్స్ అయిన తర్వాత వీరికి 3 రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వారికి స్కిల్ అప్గ్రేడేషన్కి ట్రైనింగ్ ఇస్తారు, ఒక టూల్ కిట్ ఇస్తారు, అలాగే వారికి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత వారికి ఒక ఐడి కార్డ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తక్కువ వడ్డీతో ఒక రుణం కూడా మంజూరు చేయగలి ఉంటుంది. అది సబ్జెక్ట్ టు కరెక్షన్ 5% వడ్డీతో వాళ్ళకి రుణం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ రుణం తీర్చిన తర్వాత మళ్ళీ ముందుగా ₹1,00,000 రుణం ఇస్తారు. అది తీర్చాక ఇంకొక 3 లక్షల వరకు రుణం ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే అండి. తర్వాత మధు గారు, ఈ ప్రధానమంత్రి ఈజీపీ కానీ విశ్వకర్మ యోజన గురించి కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా మీ శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? మేము మండల స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము.
ఈ పిఎంఈజీపీ గురించి చెప్తాము, ఈ పిఎం విశ్వకర్మ గురించి చెప్తాము, అలాగే మా శాఖ అమలు చేసే ఇతర ప్రోత్సాహక పథకాల గురించి కూడా చెప్తాము. ఒక పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత ఆ యజమాని ఉద్యమ రిజిస్ట్రేషన్ కింద తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చర్యలు కానీ ఏమున్నాయంటారు? ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ఒక మనిషికి ఆధార్ కార్డు ఎలాంటిదో ఒక పరిశ్రమకి ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది అలాంటిది. పూర్వకాలంలో ఒక ఇండస్ట్రీ దాని ఐడెంటిటీని రిజిస్టర్ చేసుకోవాలంటే ఇనీషియల్గా ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ అనేది ఉండేదండి. ఆ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ అనేది ఆ కార్యాలయానికి వీరు వెళ్ళి అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంక్ సైన్తో ఆ ధ్రువపత్రం లేదా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఉండగా ఈ సులభతర వాణిజ్యంలో భాగంగా ఇవన్నీ లిబరలైజ్ అయ్యడం జరిగింది. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఒక ఇండస్ట్రీ పెడదామని అనుకుంటున్నారో వారి సిస్టంలో డైరెక్ట్గా ఉద్యమ్ పోర్టల్లోకి వెళ్ళి వారి వివరాలన్నింటినీ నమోదు చేస్తే ఉద్యమ్ పోర్టల్లో వీరి వివరాలన్నీ స్టోర్ అవుతాయి. సో ఈ స్టోర్ అయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారు. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన పథకాలకి మీ వివరాలు ఇమ్మంటారా, ఎస్ఆర్ నో అని అడుగుతారు. వాళ్ళు అక్కడ ఎస్ ఇస్తే వీళ్ళకి నోటిఫికేషన్ వచ్చి సో తద్వారా మిగిలిన కార్యక్రమాలకు కూడా అనుసంధానం చేసుకోవడానికి అవుతుందండి. సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీరికి ముఖ్యంగా కావాల్సిన ధ్రువపత్రాలు ఏంటి అంటే, ఎవరైతే ఇండస్ట్రీ వానర్ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు, అతను ప్రొపరేటర్ అయితే వారి యొక్క ఆధార్ కార్డు, వారి కనుక మేనేజింగ్ పార్ట్నర్, ఒకవేళ అది ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ వీటిని బేస్ చేసుకుని ఎవరైతే బేస్ ఓనర్ అవుతారో అంటే ప్రొపరేటర్ కానీ, మేనేజింగ్ పార్ట్నర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ వారి యొక్క ఆధార్ కార్డుతో ముందు వ్యాలిడేట్ చేసి నెక్స్ట్ ఫర్మ్ యొక్క పాన్ కార్డు లేదా అది ప్రొపరేటర్ అయితే ఆ వ్యక్తి యొక్క పాన్ కార్డుతో వ్యాలిడేట్ చేసి నెక్స్ట్ స్టెప్లో వారి ఇండస్ట్రీ లేదా పరిశ్రమ యొక్క వివరాలను నమోదు చేసి వాటిని సబ్మిట్ చేస్తే ఓటీపీతో అది సక్సెస్ఫుల్గా మీకు అదే రోజు ఇమీడియట్గా ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అంటే, ప్రతి గవర్నమెంట్ పథకానికి కూడా, ప్రభుత్వ పథకానికి కూడా ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. బ్యాంకులో వీళ్ళ రుణం తీసుకోవాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుందండి. అలాగే ఎంఎస్ఎంఈలు వారు ఎవరికైనా ఒక వీరి తాలూకా సరుకు సప్లై చేస్తారు, వాళ్ళు లేట్గా డబ్బులు ఇస్తారు, డిలేడ్ పేమెంట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు. అలాగే పెద్ద ఇండస్ట్రీల్లో ఎంఎస్ఎంఈలకి ప్రొక్యూర్మెంట్ పాలసీలో భాగంగా కొంత ఎంఎస్ఎంఈల నుంచే తీసుకోవాలి అని మనకి జీవో ఉంది. దాన్ని బేస్ చేసుకుని దానికి కూడా ఎంఎస్ఎంఈ ఉద్యమ రిజిస్ట్రేషనే అవసరం అవుతుందండి. సో ఇవన్నీ ఉద్యమం తీసుకోవడానికి అవసరమైనది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు మనం 0.6% హైపోథెకేషన్ ఛార్జెస్గా పే చేయాల్సి ఉంటుంది. అదే ఎంఎస్ఎంఈ ఉద్యమ సర్టిఫికేట్ ఉంటే లోన్ తీసుకున్నప్పుడు వీళ్ళు గరిష్టంగా ₹1000 ఇచ్చి హైపోథెకేషన్ ఛార్జెస్తో వాళ్ళు లోన్ ఇష్యూ చేయించుకునే అవకాశం కూడా ఉందండి. అలాగే మధు గారు, ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయంటారు? ఎంఎస్ఎంఈలకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో రుణ సౌకర్యము జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డీసీసీ అని డిఎల్ఆర్స్ అని ఉంటుంది. ఎంఎస్ఎంఈలకి సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంత అమౌంట్ అని వాళ్ళు ఇన్ని క్రోర్స్ లోన్ ఇవ్వాలని ఉంటుంది, వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అని ఒకటి నాబార్డు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దాని ప్రకారం ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, అగ్రికల్చర్ ఎలాగో ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా ప్రయారిటీ సెక్టర్. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ సెక్టర్లో పర్ యూనిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ప్రైవేటు పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు స్థాపిస్తే ఆ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద ఎక్కువ క్రెడిట్లో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అలాగే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో వస్తువులు ఉత్పత్తి చేసి పెద్ద ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టార్స్కి కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న పెద్ద యూనిట్లకు కానీ సప్లై చేసినప్పుడు పేమెంట్స్ డిలే అయినప్పుడు వీటికి ఎంఎస్ఎంఈడి యాక్ట్ 2006 కింద వీళ్ళకి డిలేడ్ పేమెంట్స్కి ఇంట్రెస్ట్తో వీళ్ళకి పే చేయడానికి
ఒక ఎంఎస్ఎంఈ కౌన్సిల్స్ అని జిల్లా లెవెల్లో ఆరు కమిషనరేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో కూడా వర్క్ చేస్తుంటవి. ఎంఎస్ఎంఈ సమాధానం అనే ఒక పోర్టల్ ఉంది, దాంట్లో కూడా వీళ్ళు అప్లికేషన్లు పెడితే ఆన్లైన్ ప్రాసెస్ ఇదంతా. వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు వీళ్ళు ఇద్దరిని పిలుస్తారు. ఎవరికైతే వీళ్ళు వస్తువులు సప్లై చేశారో వాళ్ళని, సప్లై చేసిన వాళ్ళని పిలిచి ఆ టైం లైన్లో పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళని అడ్జుడికేట్ చేస్తారు. అడ్జుడికేట్ చేసి వీళ్ళు ఇచ్చే మన ఎంఎస్ఎంఈ కౌన్సిల్స్ ఇచ్చే ఆర్డరు సివిల్ కోర్టు ఆర్డర్తో సమానం అన్నమాట. ఇక అప్పీల్ మధ్యలో ఏ కోర్టుల్లోనూ ఉండదు, జిల్లా కోర్టులో ఎక్కడ ఉండదు. అది వాళ్ళు ఇచ్చిన డిగ్రీని అవతల పార్టీ కంప్లై అవ్వకపోతే అప్పీల్ చేసేది హైకోర్టులోనే చేయాలి. హైకోర్టులో కూడా ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగానే తీర్పు వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఎంఎస్ఎంఈలకి డిలేడ్ పేమెంట్స్, అగైన్స్ డిలేడ్ పేమెంట్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం. ఇదండి. ప్లస్ అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్లో గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ ప్రొక్యూర్ చేసే వాటిల్లో ఈ స్థానిక ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇస్తారు. సపోజ్ ఒక ఫర్నిచర్ కొనాలి, లోకల్గా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్కి ప్రాధాన్యత ఇస్తారు. రేట్లో కూడా ఒక 10% ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరే కొనాలి. ప్లస్ టెండర్లో ఈఎండి కట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది సప్లయర్స్కి. అంటే 10% ఏదో ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేస్తారు. ఆ పర్సంటేజ్ బిఫోర్ సప్లై అందరి దగ్గర, కాంపిటేటర్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళు అందులో బిడ్లో పార్టిసిపేట్ అందరి దగ్గర అమౌంట్ డిపాజిట్ చేయాలి. కానీ ఎంఎస్ఎంఈలకి ఈ 10% డిపాజిట్ చేసే బర్డెను లేదు, దానికి ఎగ్జంప్షన్ ఉంది. ఈ విధంగా సపోర్ట్ చేస్తుంటుంది. అలాగే ప్రత్యేకమైన రాయితీలు కూడా ఇస్తుంటాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా స్థాపించిన యూనిట్లకి. అలాగే సత్యనారాయణ గారు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యాలేంటి, ప్రయోజనాలేంటి? ఈ ఎంఎస్సి సిడిపి ప్రోగ్రామ్ అంటారండి దీన్ని. ఈ ఎంఎస్సి సిడిపి ప్రోగ్రాంలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కామన్ ఫెసిలిటీ సెంటర్ అని, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ వచ్చేటప్పటికి, అంటే మీరు అడిగిన ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో క్లస్టర్ అంటే సిమిలర్ ప్రొడక్షన్ చేసే యూనిట్స్ అన్నీ ఒక లొకేషన్లో ఉండి, సో వాళ్ళు కామన్గా, అంటే వీరు ఇండివిజువల్గా కొనుక్కోలేని మిషనరీ కానీ అందరికీ ఉపయోగపడే మిషన్ని వాళ్ళు వేరేగా ఉమ్మడిగా ఒక చోట పెట్టుకుని దాన్ని నడపడాన్నే క్లస్టర్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టైలరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. టైలరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఒక 4 లక్షలు 5 లక్షలు రూపాయలు పెట్టుబడితో ఒక 100 యూనిట్లు ఉన్నాయి ఉదాహరణకి. ఈ 100 యూనిట్లు వాళ్ళు రెడీమేడ్ స్టిచ్చింగ్లో వీటికి బాగా హై మిషనరీ, అడ్వాన్స్డ్ మిషనరీ వచ్చింది. అవి ఉంటే వీళ్ళకి ఎడిషనల్గా ఉపయోగం ఉంటుంది. సో దాన్ని అంతటినీ ఇండివిజువల్ బేర్ చేయలేరు. కాబట్టి వీళ్ళందరూ ఒక క్లస్టర్ కింద ఉపయోగపడి, ఒక క్లస్టర్ కింద ఫామ్ అయ్యి ఒక చోట దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దాన్నే క్లస్టర్ అంటాం. ఈ కామన్గా వాడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటీ అంటే దాన్ని సిఎఫ్సి కింద తీసుకుంటారు. ఈ సిఎఫ్సిలో భాగంగా వీరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 90% గ్రాంట్ కింద ఉంటుంది. ఈ క్లస్టర్కి సంబంధించిన సభ్యులందరూ ఒక 10% మాత్రమే వీళ్ళు సొంత సొమ్ముగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 90% 20% రాష్ట్ర ప్రభుత్వం, 70% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. ఇందులో మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఏంటంటే, ఒక పరిశ్రమకి క్లస్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. పరిశ్రమ అంటే డైరెక్ట్గా వాళ్ళు నడుపుకునేది. క్లస్టర్ అంటే అందరి యొక్క కామన్ అవసరాలు తీర్చే ఒక ప్లాట్ఫామ్ లాంటిదండి. సో దీన్ని మనం రెండిటికి ఉండే ఈ సున్నితమైన అంశాన్ని మనం చేయాలి. సో అలాగే వీరికి మినిమం 20 ఎంఎస్ఎంఈలు కలిపి ఈ క్లస్టర్ను ఫామ్ చేసుకుంటే మనం చెప్పుకున్న రాయితీలన్నీ వస్తాయి. అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఇండస్ట్రీస్ వారి తాలూకా ఏమైనా ఇబ్బందులు ఉంటే, రోడ్స్ కానీ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద, ఐడి కింద ఇది నడుపుతూ ఉంటారండి. సో ఇది ఎంఎస్సి సిడిపి గురించి. దీనిలో భాగంగా మన విజయవాడలో ఇంత క్రితం కృష్ణా జిల్లాలో ఒక క్లస్టర్ కూడా డెవలప్ అయింది. అలాగే రాజమండ్రిలో ఫర్నిచర్ క్లస్టర్ డెవలప్ అయింది. ఇవి సక్సెస్ఫుల్గా కూడా మనకి రన్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.
అవి ముందుకు తీసుకెళ్ళడానికి డిఏపిసిలో ప్రతి డిఏపిసిలోనూ వీటి గురించి మేము చర్చించడం జరుగుతుంది, రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పారిశ్రామికవేత్త యువత కానీ పరిశ్రమలు స్థాపించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో ఏకగవాక్ష విధానంలో అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ అనుమతులు జారీ చేయడానికి ఉండే కాల పరిమితి కానీ వ్యవధి కానీ ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా అంటే మీరు కాల పరిమితి అడిగారు. సో అసలు ఒక పరిశ్రమ స్థాపించేటప్పుడు ఏమేమి అనుమతులు అవసరం అనేది ముఖ్యంగా వారికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఉత్పత్తి చేసే ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సినప్పుడు వాళ్ళకి చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఇండస్ట్రీ నడవాలి అంటే పవర్ కావాలి. పవర్ సిపిడిసిఎల్ నుంచి కానీ ఎస్పిడిసిఎల్ నుంచి వారి పరిధి ఏదైతే అది వారు అప్లై చేసుకోవాలి. ఇండివిజువల్గా ఇంత క్రితం వారి కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసి తిరగాల్సి వచ్చేది. వీటినన్నిటినీ అంటే రకరకాల ఇండస్ట్రీస్ ఆయా పోర్టల్లో కాకుండా అన్నిటినీ ఒకే పోర్టల్కి అప్లై చేసుకునేలాగా ఉన్న విధానమే సింగిల్ డెస్క్ పోర్టల్. ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ని యూజ్ చేసుకుని ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్త అంటే ఒక ఇండస్ట్రీ పెడదామని అనుకునే ఔత్సాహికులు వారి వివరాలన్నింటినీ ఈ ఎస్డిపి అంటే ఈ సింగిల్ డెస్క్ పోర్టల్లో నమోదు చేసుకుంటే వారికి ఏ విధమైన అనుమతులు అవసరం అవుతుందో ఆ సిస్టమే జనరేట్ చేస్తుంది. వీళ్ళకి అవసరమైన వీళ్ళ ఇన్వెస్ట్మెంటు, వీరికి సంబంధించిన ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రీ ఏమి యాక్టివిటీ పెడతారో వీటినన్నిటినీ కనుక అందులో మనం క్రోడీకరించి ఎంటర్ చేస్తే, నమోదు చేస్తే మీకు ఈ అనుమతులు తీసుకోవాలి అని ఒక విజార్డ్ కింద జనరేట్ అవుతుంది. జనరల్ మన ఉదాహరణకి చెప్పుకుంటే ఒక క్యాష్యూ నట్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అనుకోండి. సో దానికి మనకి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఫ్యాక్టరీస్ వేరు, ఇండస్ట్రీస్ వేరు. ఫ్యాక్టరీస్ చట్టాన్ని అనుసరించి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు, ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఏం పరిశీలిస్తారంటే మన యొక్క పరిశ్రమ లోపల ఆ కార్మికులు పనిచేయడానికి అనుకూలంగా ఉందా లేదా, అంటే మిషన్కి గ్యాప్ ఎంత ఉంది, మిషన్కి గోడకి గ్యాప్ ఎంత ఉంది, లోపలికి వెంటిలేషన్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ వివరాలన్నింటినీ వారు పరిశీలించి అప్రూవల్ ఇస్తారు. అంటే వీళ్ళు ఏదో అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వట్లేదని కాదు, వీరు అప్లై చేసుకునే ముందే ఆ చట్టం ప్రకారం మనం ఏ విధంగా మనం ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేది ఆ పారిశ్రామికుడికి తెలిసినట్లయితే మరి ఈజీగా దానిని అనుసరించి, ఆ మార్గదర్శకాలను అనుసరించి వారి యొక్క ప్లాన్లు తీసుకోవడం జరుగుతుంది, ఈజీ అవుతుంది. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనం పెట్టబోయే ఇండస్ట్రీ నుంచి ఏ విధమైన కాలుష్యం జనరేట్ అవుతుంది, దాన్ని మనం ఎలా మిటిగేట్ చేస్తామనే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వీరు ఏమి చూస్తారు అంటే నివాస గృహాల నుంచి లేదా మన నివాస ప్రాంతం నుంచి ఈ ఇండస్ట్రీ ఎంత దూరంలో ఉంది, సో ఇక వీళ్ళు ఉత్పత్తి చేసే కాలుష్యాలు ఎలా ఉన్నాయి, బయట ఏమన్నా పర్యావరణాన్ని హాని చేస్తున్నాయా, వీటినన్నిటినీ పరిశీలించి వాటికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదా అప్రూవల్ ఇవ్వడం, అనుమతి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ ఫైర్కి ఏమైనా రిలేటెడ్ ఉంటే వారు ఫైర్కి సంబంధించి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని మ్యాండేటరీ ఉన్నాయండి, క్వాలిటీ కంట్రోల్ కూడా మ్యాండేటరీ ఉన్నాయి. బిఏఎస్ మనకి ఐఎస్ఐ అని ఉండేది కదా, వాటిని కూడా మ్యాండేటరీ ఐటమ్స్కి వీళ్ళు బిఏఎస్ నుంచి ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులన్నీ తీసుకోవడానికి మనకి ఈ ఎస్డిపి అనేది, సింగిల్ డెస్క్ పోర్టల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సింగిల్ డెస్క్ పోర్టల్లో ఆ పారిశ్రామికుడు వారి అప్లికేషన్ నమోదు చేసిన తర్వాత 37 డిపార్ట్మెంట్ల నుంచి 37 డిపార్ట్మెంట్ల నుంచి 93 సర్వీసెస్ ఈ సింగిల్ డెస్క్ పోర్టల్లో అందించడం జరుగుతుంది. వీటికి 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు వాటి యొక్క డిఫికల్టీని బట్టి కాల పరిమితి కింద ఇవ్వడం జరిగింది. ఆ నిర్దిష్ట కాల పరిమితి ముగిసిన తరువాత ఆ శాఖ నుంచి అనుమతి రాని పక్షంలో అది ఆటోమేటిక్గా ఎస్ఎల్ఏ లిమిట్ దాటిపోయిన డాష్బోర్డ్లో కనిపిస్తుంది. అది కింద స్థాయి నుంచి సీఎం వరకు కూడా, సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారి డాష్బోర్డుకు కూడా అనుసంధానించబడి ఉంటుందండి. అందుకే ప్రతి వారు కూడా వితిన్ ద ఎస్ఎల్ఏ గడువు లోపే ఆ అనుమతులు జారీ చేయడానికి వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాగే జరుగుతాయి. మాకు కూడా వీటిని ఎప్పటికప్పుడు
రివ్యూ చేయడానికి మన జిల్లా స్థాయిలో డిఐపిసి మీటింగ్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ మీటింగ్లో ఈ ఈ వీటి జారీలో ఏమన్నా జాప్యం జరుగుతుందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసి వారికి ఎప్పుడు మేము వెనకుండడం జరుగుతుంది. మీన్ వైల్ 2 రోజుల లోపు కాల పరిమితి దాటిపోయే అనుమతుల గురించి మాకు సమాచారం వస్తుంది. మేము పార్టీతోనూ మాట్లాడతాం, ఐ మీన్ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడతాం, ఆయా శాఖతోనూ మాట్లాడి ఇన్ టైంలో ఆ అప్లికేషన్కి అనుమతి వచ్చేలాగా మేము చూస్తాం మా కార్యాలయం తరపు నుంచి. పరిశ్రమల ఏర్పాటుకు పరిమితులు కానీ అలాంటివన్నీ చూసుకున్న తర్వాత అర్హతలు కానీ అనుమతులు కానీ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించాలి అనుకునే వారికి అందిస్తున్న ప్రోత్సాహాలు కానీ రాయితీలు కానీ ఏమున్నాయి మధు గారు? ముఖ్యంగా ఇందాకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు, నేను అందులో సగమే ఆన్సర్ చేశాను. రాయితీల గురించి అడిగారు. అక్కడ ఓన్లీ మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎంఈజీపీ పథకం కింద వచ్చే రాయితీనే మనం మాట్లాడుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 28 జీవో ప్రకారం 3 పాలసీల కింద మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందండి. దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈలకి ఎంఈడిపి 2024-29 పథకం కింద, అలాగే లార్జ్ అండ్ మెగా యూనిట్స్కి ఐడిపి 2024-29 స్కీమ్ ప్రకారం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఎఫ్పిపి 2024-29 పథకాలను అనుసరించి కొన్ని రాయితీల్ని ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నిటికీ కూడా నోడల్ ఏజెన్సీ డిఐసి నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతాయి, అవి పరిశ్రమల శాఖకి వెళ్తూ ఉంటాయి. సో వీటిలో భాగంగా వీళ్ళకి ఏవేవి ఇన్సెంటివ్స్ లేదా రాయితీలు వస్తాయి అనేది మనం ముఖ్యంగా చూస్తే, ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది పెట్టుబడి రాయితీ అండి. పెట్టుబడి రాయితీ అనేది ఓన్లీ స్థిర పెట్టుబడికి మాత్రమే వస్తుంది. మనం ప్రాజెక్ట్ కాస్ట్ని లేదా ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వారికి అయ్యే పూర్తి ఖర్చుని మనం ప్రాజెక్ట్ కాస్ట్ అంటాం. అందులో ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఈ పెట్టుబడి రాయితీ అనేది ఓన్లీ ఫిక్స్డ్ క్యాపిటల్ పార్ట్లో వివిధ పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఇస్తాం. ఈ ఎంఈడిపి పాలసీలో ఎంఎస్ఎంఈలకి జనరల్ వ్యక్తులకైతే, ఐ మీన్ ఏ రిజర్వేషను లేని వ్యక్తులకైతే గరిష్టంగా 25% వరకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ ఇండస్ట్రీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అదే ₹1,00,00,000 లోపు ఇన్వెస్ట్మెంట్ ఉంటే వారికి 25% పెట్టుబడి రాయితీ 25 లక్షలు మ్యాక్సిమం వస్తుంది, అంతకు మించి రాదు. అదే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే, మీ స్మాల్కి వెళ్తే వేరే అలా రకరకాల మనకి స్లాబ్స్ ఉన్నాయండి. అది పెట్టుబడి రాయితీ. అది రెండవ దానికి వచ్చేటప్పటికి పవర్ కాస్ట్. ఈ ఇండస్ట్రీ నడిపేటప్పుడు వీరు విద్యుత్ వినియోగం ఉంటుంది. విద్యుత్తును వినియోగించుకున్నప్పుడు ఎవ్రీ మంత్ వీళ్ళకి బిల్లు వస్తుంది. వచ్చిన బిల్లు 1,00,000 యూనిట్లు వీళ్ళకి బిల్లు ఖర్చు అయితే అందులో యూనిట్కి ఇంత అని చెప్పి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. 6 నెలలకు ఒక్కసారి 5 సంవత్సరాల పాటు వీళ్ళకి యూనిట్కి ₹1 చొప్పున రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది పవర్ అనుసరించి. అలాగే నెట్ ఎస్జిఎస్టీ అంటే వీళ్ళు జిఎస్టీ పే చేసిన అమౌంట్, నెట్ ఎస్జిఎస్టీ పూర్తిగా 100% వీరికి రీఎంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి మార్టిగేజ్ ఛార్జెస్ కానీ లేదా ఈ హైపోతకేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ వీళ్ళకి రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. సో ఇవి స్టేట్ గవర్నమెంట్ తరపున మనం వీరికి ఔత్సాహికులకి అందించే ప్రోత్సాహకాలు. సో వీటిలో భాగంగా వీటిని 2 కింద డివైడ్ చేశారు. ఒకటి జనరల్ ఔత్సాహికులు, రెండవది ప్రత్యేక తరగతి ఔత్సాహికులు. ప్రత్యేక తరగతికి వచ్చేటప్పటికి మహిళలు ఉన్నారనుకోండి, వారికి ప్రత్యేక తరగతి కింద, అలాగే దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరినీ కూడా రిజర్వ్ కేటగిరీ కింద పెట్టారు. వాళ్ళకి ఎడిషనల్గా ఇంకొక 20% అదనపు సబ్సిడీ లేదా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడి రాయితీలో భాగంగా, ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అంటారండి. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలో భాగంగా వీళ్ళకి ఎడిషనల్గా 20% అంటే 45% వరకు వీళ్ళకి పెట్టుబడి రాయితీ వస్తుంది. ఉదాహరణకి వీరు ₹1,00,00,000 పెట్టి ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే అందులో స్థిర పెట్టుబడిని
క్యాలిక్యులేట్ చేసి అందులో 45% వరకు కూడా వీళ్ళకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి రుణ సదుపాయం అందించే సంస్థలు ఇంకేమున్నాయంటారు? ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఏపీఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ అని ఉంటుంది. వాళ్ళు తక్కువ కొలేటరల్ అంటే మామూలుగా బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మినిమం 100% కొలేటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి. సపోజ్ లోన్ ₹1,00,000 కావాలంటే ₹1,00,000 ఆల్టర్నేటివ్ ప్రాపర్టీస్ ఏమన్నా సెక్యూరిటీ పెట్టాలి. అలా ఏపీఎస్ఎఫ్సికి వెళ్తే 50,000 పెడితే సరిపోతుంది అనమాట. 50%తో ఇస్తారు. వాళ్ళ ప్రైమరీ లెండింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇండస్ట్రీలే వాళ్ళ టార్గెట్. ఇండస్ట్రీలు, హాస్పిటల్స్ అట్లాంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇస్తారు. అది కాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు డిస్ట్రిక్ట్ క్రెడిట్ ప్లాన్లో ఇండస్ట్రీస్ అనేది ప్రయారిటీ సెక్టర్. వాళ్ళకు కూడా ఇంత టార్గెట్ ఉంటుంది. అవి టార్గెట్స్ కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సిందే. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్లో బ్యాంక్స్ కూడా ఈ డీసీసీలో మెంబర్సే. వాళ్ళని కూడా కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఉంటుంది ఆ మీటింగు. స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా, ముద్రా యోజన ఇలా ప్రభుత్వ పథకాలను చూసుకుంటే బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన జిల్లాలో? సత్యనారాయణ గారు. స్టాండప్ ఇండియాకి వచ్చేటప్పటికి ప్రతి బ్రాంచు కూడా వారు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక మహిళకి ప్రతి బ్రాంచు ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద రుణం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అదే ముద్రా యోజనకు వచ్చేటప్పటికి 3 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. శిశు, కిషోర్, తరుణ్ అని. ఇవి ఎగ్జిస్టింగ్ అండి. వీటిలో ఏ విధమైన సబ్సిడీ రాదు. బట్ ఏంటంటే మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ అప్లై చేసుకునే ముందు ఈ స్కీమ్స్లో వీళ్ళు రుణం పొందితే సబ్సిడీ వస్తుంది. అలాగే ఈ రుణం కూడా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళకుండే టార్గెట్ నిమిత్తం ప్రతి బ్రాంచు వాళ్ళ ఇయర్లో ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ మరియు ఒక మహిళకి ఈ స్కీమ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అదే ముద్ర యోజనను అనుసరించి ఈ ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి అవసరమైన చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఈ ఎంఎస్ఎంఈ బేస్లో వారికి ఏ కొలాటరల్ లేకుండా ముద్రా యోజన కింద లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అది మనం ఎవ్రీ ఇయర్ టార్గెట్ కరెక్ట్గానే అచీవ్ అవుతున్నాము. సో ఎప్పుడు మనకి డీసీసీలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు స్థానికంగా ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి వాల్యూ అడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే మన సపోజ్ ఫ్లోర్, ఇప్పుడు ప్యాడీ ఉంది, ప్యాడీకి వాల్యూ అడిషన్. అలాగే కూరగాయలు పండిస్తారు, మ్యాంగోస్ ఉన్నాయి మన జిల్లా చుట్టుపక్కల. వీటన్నిటికీ వాల్యూ అడిషన్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి పొటెన్షియల్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా బాగా ఎక్కువ ఉంది. దానికి ప్రభుత్వం వివిధ ప్రోత్సాహకాలు ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తుంది ఆ స్కీమ్స్ని. అలాగే ఇంజనీరింగ్ బేస్డ్ సిమెంట్, ఇక్కడ ఈ జిల్లాలో మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి లైమ్ స్టోన్ బేస్డ్గా సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. పెద్ద యూనిట్లు 4-5 ఉన్నాయి. అలాగే టెక్స్టైల్ మిల్లు కొంచెం ఇప్పుడు పరిస్థితి బాగలేదు. కానీ రెడీమేడ్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా మహిళలు ఎక్కువగా ఈ రంగంలోకి వచ్చి వాళ్ళు పరిశ్రమ స్థాపించి వాళ్ళు ఉపాధి పొందుతూ వాళ్ళతో పాటుగా ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా వీటన్నిటికీ కూడా యాక్టివిటీస్ బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. జిల్లాలో మార్కెట్ కూడా ఉంది. బీయింగ్ సెంట్రల్లీ లొకేటెడ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా పొటెన్షియల్ ఉంది. ఈ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మీరు అధికంగా తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ ఉద్యమ్ వర్క్షాప్లని కండక్ట్ చేస్తున్నామండి. ఉద్యమ్ వర్క్షాప్లో భాగంగా ర్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా రైజింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ర్యాంప్ అంటే దానిలో భాగంగా వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఈ ఉద్యమ్ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి మేము ప్రతి మండలంలోనూ ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఏపీఎం గారిని సంప్రదించి మహిళలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేలాగా అక్కడ వారికి సంబంధించిన స్కీమ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడున్న స్కీమ్స్ అన్నిట్లోనూ కూడా జనరల్ పర్సన్ కాకుండా లేడీ పెట్టుకుంటే ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ జనరల్ వారి బదులు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో లేడీస్ని ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వారు కూడా పారిశ్రామికవేత్తల కింద ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకున్న ప్రధాన సవాళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? జనరల్గా మనకి ఈ
ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేటప్పుడు ఉండే సవాళ్ళని ఎదుర్కోవడం కోసం ఈ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ముఖ్యంగా నడిచేవి 2 ప్రోగ్రామ్స్. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ర్యాంప్ ప్రోగ్రామ్ ఒకటి, రెండవది ఎంఎస్సి సిడిపి ఒకటి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్కి పట్టుకున్న లేదా కొత్తగా పెట్టబోయే వాళ్ళకి ఎడిషనల్గా మనం చేయడం కోసం ఈ 2 ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. ఫస్ట్ది ర్యాంప్, రెండవది ఎంఎస్సి సిడిపి. ఎంఎస్సి సిడిపిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 80-90% వరకు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండింటి నుంచి గ్రాంట్ కింద రావడం జరుగుతుంది. అది ఇండస్ట్రియలిస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఒక 10% వాళ్ళ వీళ్ళందరూ కలిపి గ్రూప్గా ఫామ్ అయ్యి 10% వాళ్ళ యొక్క మొత్తంగా పెట్టుకుంటే రిమైనింగ్ 90 లేదా 80% ప్రభుత్వాల నుంచి గ్రాంట్గా రావడం జరుగుతుంది. అది చాలా హెల్ప్ అవుతుంది. అవి తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, మీరు బ్యాంకుకు కూడా వెళ్ళేది అవసరం లేదు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ర్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఉండే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే వారికి అన్ని స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్ ఉన్నదన్న విషయం తెలియదు. దానిలో భాగంగా ర్యాంప్ ప్రోగ్రాంలో మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ డిసి వారికి రాష్ట్ర వ్యాప్తంగా వారిని నోడల్ ఏజెన్సీ కింద పెట్టారు. జిల్లా లెవెల్లో డిఐసిని వాటిని కోఆర్డినేట్ చేయమని చెప్పారు. వాటిలో భాగంగా మేము ఉద్యమ రిజిస్ట్రేషన్స్ కండక్ట్ చేస్తున్నాము, అలాగే ఈఎస్డిపిస్ కండక్ట్ చేస్తున్నారు. అంటే కొన్ని నోడల్ ఏజెన్సీస్కి ఈఎస్డిపి అంటే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అలాగే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అలాగే రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రాము, అలాగే ట్రెడ్స్ ప్రోగ్రాము, ఐపీఆర్ ప్రోగ్రాము. సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇటు ఒక్కొక్క దాన్ని మనం మాట్లాడుకోవాలంటే రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రామ్ అనుకోండి. రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మన దగ్గర ఇక్కడ చాలా ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉంటాయి, వారికి తయారు చేస్తారు కానీ ఎక్కడ అమ్మాలి అనేది తెలియదు. సో ఈ రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రాంలో ఆ నోడల్ ఏజెన్సీ లేదా ఈ పర్టికులర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏం చేస్తారు అంటే దానికి అవసరమైన ఎగుమతి అవకాశాలను ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వారిని స్టేక్ హోల్డర్స్ కింద పిలిచి ఎంఎస్ఎంఈలను అక్కడికే వచ్చి వాటి యొక్క ప్రోడక్ట్స్ని చూపించి వారితో ఎంఓయూ చేయించుకొని అక్కడికక్కడే ఎంఓయూ చేయించి వీరి యొక్క డిమాండ్ ఈ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి మార్కెట్ని క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్స్ మనకి వైజాగ్లోను మన తిరుపతిలోను కూడా ప్రీవియస్గా జరిగినాయి. ఈ రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్. ఎందుకంటే మనకి డొమెస్టిక్గా ప్రోడక్ట్ మార్కెట్ లేనప్పుడు ఎక్కడైతే ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయో వారు అవకాశాలను మన ముందు పెడతారు. కానీ ఇక్కడ ఈ పారిశ్రామికవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే మనం గ్లోబల్ స్టాండర్డ్కి అనుకూలంగా ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. గ్లోబల్ స్టాండర్డ్కి అనుకూలంగా ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ మెయింటైన్ చేస్తే ఈ రోజున వీరికి వస్తువులు అమ్ముకోవడానికి కానీ గ్లోబల్గా కాంపీట్ అవ్వడానికి కానీ ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు. ఈ రివర్స్ బయర్ సెల్లర్ ప్రోగ్రాము ఒక మంచి ఇది. అలాగే ట్రెడ్స్ అనేది ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఏబీసీ అనే ఒక ఇండస్ట్రీ ఏ గెయిల్ వాళ్ళకో ఒక 10 లక్షల రూపాయలు సరుకు ఇచ్చారండి. సరుకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, 60 రోజులో 30 రోజులో వాళ్ళకి టైం లిమిట్ పెడతారు డబ్బులు వేయడానికి. అప్పటి వరకు ఈ పరిశ్రమకి ఈ అమౌంట్ రాకపోతే నెక్స్ట్ సరుకు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ లోపల ఈ ట్రెడ్స్లో భాగంగా ఎవరైతే వారికి సప్లై చేసిన ఇన్వాయిస్ని కనుక మనం ప్లాట్ఫామ్లోకి అప్లోడ్ చేస్తే బ్యాంకర్ 9,80,000 వీళ్ళ అకౌంట్లో వేసేయడం జరుగుతుంది. ఆ 20,000 డిస్కౌంట్ని బేస్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 10 lakhsని తీసుకుంటారు. అంటే గెయిల్ ఇచ్చిన 10 lakhsని 6 నెలల తర్వాత ఆ ఏజెన్సీ లేదా బ్యాంక్ తీసుకుంటారు. ఈ లోపలనే వీళ్ళకి అమౌంట్ సెటిల్ చేసేయడం జరుగుతుంది. ఇది ట్రెడ్స్లో భాగం అండి. సో అలాగే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఏవైతే పెద్ద ఇండస్ట్రీలకి చిన్న ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేస్తారండి. అంటే పెద్ద ఇండస్ట్రీస్కి చిన్న పనులన్నీ ఈ ఎంఎస్ఎంఈల ద్వారా చేయించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద అక్కడ ఎంఎస్ఎంఈలో వస్తాయి, లార్జ్ అండ్ మెగా యూనిట్స్ వస్తాయి. వాళ్ళ అవసరాలని క్రోడీకరించి ఒకరికొకరికి అనుసంధానం చేయడం వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో
జరుగుతుంది. అలాగే ఐపీఆర్, ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్టు వారి తాలూకా వారి ప్రాసెస్లో కానీ వాళ్ళ డిజైన్లో కానీ ఇన్నోవేషన్లో కానీ ఏదైనా కొత్తది కనుక్కుంటే అది రెండో వాళ్ళు వాడుకోకుండా మనం దాన్ని ఐపీఆర్ పేటెంట్ రైట్ని మనం రిజర్వ్ చేసుకోవచ్చు. దానికి తర్వాత ఒక రాయల్టీ వస్తుంది. ఆ పేటెంట్ రైట్స్ని మనం రిజర్వ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటనేది చాలామంది పారిశ్రామికవేత్తలకి తెలియదు. వీళ్ళు మంచి మంచి ఇన్నోవేషన్ చేస్తారు, కానీ వీళ్ళది ఇన్నోవేషన్ అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. వీటిలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి అనే విషయాలు ఈ ఐపీఆర్ వర్క్షాపుల ద్వారా మనం ప్రతి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి కాను ఒక 8 టార్గెట్గా ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకి జరుగుతున్నాయి. అలాగే బీడీఎస్, బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్, ఇందులో భాగంగా ఇండస్ట్రియలిస్టులు వారు అప్లికేషన్లు ఫైల్ చేయడంలో కానీ లేదంటే తర్వాత ఈ ప్రాసెస్లో కానీ వారికి ఉండే సవాళ్ళని అధిగమించడానికి చాలామందికి ఈ బీడీఎస్లో భాగంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ట్రైన్ అయిన పర్సను వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి ఆనరోరియం ఇస్తారు. సో ఆనరోరియం వేస్ట్ చేసుకుని వీరు ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి జరుగుతుంది. సొసైటీలో హెల్ప్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అదే నెక్స్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనే కాంపోనెంట్లో భాగంగా మనకి ప్రతి ఇండస్ట్రియలిస్టు వారి ఇండస్ట్రీని నమోదు చేసుకునేలాగా ప్రతి మండల స్థాయిలోనూ మేము ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్షాపుల్ని కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా అక్కడ ఉన్న అందరు ఇండస్ట్రియలిస్టులకి అది ఇంటిమేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా మనకున్న స్కీమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దట్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. పెరిగి వాళ్ళు వీటినన్నీ యూజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓకల్ ఫర్ లోకల్ పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక సంస్థలు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ స్థానిక ఉత్పత్తులకి ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో స్థానిక ఉత్పత్తులను మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మీ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్న చర్యలు ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకి మన కొండపల్లిలో బొమ్మలు ఉన్నాయండి. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఓడిఓపి ప్రోగ్రామ్ అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మనం వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించడం ఏం జరుగుతుంది అనేది వాటిని నెక్స్ట్ లెవెల్లో వారికి అన్ని రకాలుగాను సాయం చేయడం జరుగుతుంది. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఒకటి వస్తున్నాయి. డిఫెన్స్ క్లస్టర్ ఇవి కూడా లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే ఉద్దేశంలో మన జిల్లాకు ఒక డిఫెన్స్ క్లస్టర్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది. అది జగ్గయ్యపేట ప్రాంతంలో వస్తుంది. అవి ఏంటంటే దాని ద్వారా మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడే జరుగుతుంది. దాని కంప్లీట్గా కాకపోయినా కొన్ని కాంపోనెంట్స్. అది ఇప్పుడు ఒక 1 ఇయర్ లోపు ఆ పార్క్ కూడా లాంచ్ అవుతుంది. అంటే ఏరోస్పేస్ కానీ ఆర్మీకి కానీ నేవీకి కానీ వాళ్ళకి కావాల్సిన కాంపోనెంట్స్, మిసైల్కి కావాల్సిన కాంపోనెంట్స్, సబ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా అక్కడ ఆ క్లస్టర్ ఒక 400 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి మన జయంతిపురంలో. అలాగే ప్రైవేట్ పార్క్స్ను కూడా ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా నానో పార్కు, స్మాల్ పార్కు, మెగా పార్కు, లార్జ్ పార్కు అన్న డిఫరెంట్ పార్క్స్ ఉన్నాయి. ఇందులో ఈ పార్కులు స్థాపించబోయే ప్రైవేట్ వ్యక్తులకి స్టాంప్ డ్యూటీ ఎగ్జిబిషన్, ఆ ల్యాండ్ కావాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్కి కానీ పూర్తిగా ఎగ్జిబిషన్ ఇస్తుంది. అలాగే ఆ ప్రైవేట్ పార్క్ డెవలప్ చేసే ల్యాండ్లో ప్రతి ఎకరాకి ఒక 5 లక్షలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. అంటే రోడ్స్, ఎలక్ట్రికల్ లైన్స్, డ్రైనేజెస్, అంటే అలాగే పబ్లిక్ మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ, వీటన్నిటికీ కూడా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా స్థానికంగా పరిశ్రమలు రావడానికి, స్థానిక ఉత్పత్తుల్ని ఎంకరేజ్ చేయడానికి. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లేదా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి మనం చేసుకోవడం జరుగుతుందండి. 2047 వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లేదా ఈ స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఉంది. విజన్ యాక్షన్ ప్లాన్లో మనకు ఉన్నది ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉందండి. ఓకే అండి, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ప్రోత్సాహాలు కానీ మరింత వివరంగా వివరించారు మాకు. ధన్యవాదాలు సార్. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.